ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ఆరాధనలో మీరుండి మీరు మహిమ పొందినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన కాలము దినములు మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ముందున్న సమయాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మాట చేత, నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాము. ఈ సమయంలో దేవుని వాక్యములో నుంచి కొన్ని మాటలు మనము చూద్దాం. ఈ భూమి మీద విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాము, అది దేవుని యొక్క వరమే అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ఈ సమయంలో 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే చూస్తున్నటువంటి లేఖన భాగాన్ని, ఈ భూమి మీద నీతిమంతులైన వారు రక్షింపబడుట సులభమా దుర్లభమా? ప్రశ్న. నీతిమంతులైన వారు రక్షింపబడుట సులభమా దుర్లభమా? చెప్పండి. సులభమా? సులభం. ఇంకా నీతిమంతులైన వారు రక్షింపబడుట సులభమా దుర్లభమా? దుర్లభం. ఓకే, కొంతమంది దుర్లభం అంటున్నారు, కొంతమంది ఏమో సులభము అంటున్నారు. సో దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము 18వ వచనాన్ని మనం చదువుదాం. మరియు 2 పేతురు చదువు. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఇక్కడ నీతిమంతులు రక్షింపబడుట సులభమా దుర్లభమా అనే ప్రశ్న పేతురు భక్తుడు వేస్తూ ఆయనే సమాధానం చెప్తా ఉంటున్నాడు. తీర్పు ఎక్కడ ఆరంభమవుతుందంట? తీర్పు పాపుల దగ్గర ఆరంభం కాదు, దేవుని ఇంటి దగ్గరనే ఆరంభమవుతుంది అంటాడు. కాబట్టి దేవుని ఇంటి దగ్గర తీర్పు ఆరంభమైతే ఆ తీర్పులో మనం నిలబడాలి. సో ఆ తీర్పులో మనం నిలబడాలి. నీతిమంతుడు రక్షింపబడుట సులభమా దుర్లభమా అంటే దుర్లభమే అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంటే మొత్తమే రక్షింపబడను అని అనడం లేదు, కానీ చాలా కష్టం అంటున్నాడు. ఇప్పుడు నీతిగా నడుచుకోవడం కష్టమా? అన్యాయముగా నడుచుకోవడం కష్టమా? నీతిగా నడుచుకోవడమే కష్టం. అలాగనే నీతిమంతుడు రక్షింపబడుటయే దుర్లభం అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. సువార్తకు అవిధేయులైన వారు అంటే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటాడు. నీతిమంతుడు అంటే నీతిని అనుసరించి నడుచుకునేవాడు, పాపి అంటే ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కనుక నీతిమంతులు రక్షణ పొందలేరా? అసాధ్యమా అంటే కష్టం అంటుంది. కొంచెం కష్టంగా వీళ్ళు ఏమవుతారు? ఇదవుతారు. ఒక నీతిగా నడుచుకోవడం, భక్తిగా నడుచుకోవడం, విశ్వాసంతో నడుచుకోవడం అనేది మరి కష్టమైనటువంటిదిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అవును అన్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక దగ్గర అవును అన్నదంటే ఆ అవును అన్న దగ్గర కాదు అనేదాన్ని గీత జరిపేస్తుంది, కాదు అన్న దగ్గర అవును అనేదాన్ని గీత జరిపేస్తుంది. 2 విషయాలు బైబిల్లో చెప్తూ ఉంటుంది. దేవుని వాక్యమే మనకు సమాధానం ఇస్తుంది, దేవుని వాక్యంలోనే మనకు సమాధానము దొరుకుతుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, రక్షణ అనేది ఫ్రీ, ఉచితముగా దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట? రక్షణ ఇచ్చాడు. రక్షణ కోసం నేను ఏమీ చేయలేదు, కానీ దేవుడు ఫ్రీగా ఇచ్చినటువంటి ఆ రక్షణ, ఫ్రీగా ఇవ్వబడినటువంటి ఆ రక్షణలో దేవుడు మన కొరకు దాచి ఉంచిన విషయాల్ని మనం గమనించాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, అదే రీతిగా 8వ వచనాన్ని మనం చదివితే రక్షణ ఎలా వస్తుందో మనకు తెలియపరుస్తూ ఉంది. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కాబట్టి విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అనే మాట మనం చూస్తా ఉన్నాం. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము అంటున్నాడు. సో రక్షణ అనేది దేవుని యొక్క వరము. 1 మన విశ్వాసము, 2 దేవుని యొక్క వరము వలన, ఆయన ఉచితమైన కృప ద్వారా మనము రక్షింపబడి ఉన్నాం. ఈ రక్షణ ఎలా కలుగుతుంది? ఈ రక్షింపబడడానికి మనం ఏం చేయాలి, దేన్ని నమ్మాలి అనే విషయాన్ని మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మనకు చెప్తా ఉంటున్నాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నువ్వు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అంటాడు. 10వ అధ్యాయం 9వ వచనం.
రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా ఆ. యేసు ప్రభు అని యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమునందు నువ్వు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. 10వ వచనం. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో నమ్మును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. సో కాబట్టి నీతి కలగాలంటే హృదయంలో నమ్మాలి, హృదయంలో విశ్వసించాలి. రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలి. సో కనుక నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును అనే మాట మనం చూస్తాము. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవిస్తాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట చూస్తాం. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవిస్తాడు. కాబట్టి మనము ఉచితముగా నీతిమంతులమైనాం, విశ్వాసము ద్వారా నీతిమంతులమైనాం. దేవుని కృప వలన, దేవుని వరాన మనము నీతిమంతులమై నీతిమంతుల గుంపులో మనము ఏమైనామంట? చేర్చబడినాము. ఇప్పుడు మనము నీతిమంతుల గుంపులో ఉన్నాం. కాబట్టి నీతిమంతుల గుంపులో చేరిన మనము రక్షింపబడ్డాం. ఇక ఏం చేయాల్సిన అవసరం లేదు. చనిపోతే మనం పరలోకానికి వెళ్ళిపోతాం. అంతేనా? రక్షింపబడ్డాం, ప్రభుని నమ్ముకున్నాం, నోటితో ఒప్పుకున్నాం, ఏమంటే హృదయంలో విశ్వసించాం, రక్షణ పొందాం. ఇక చనిపోతే పరలోకం. ఇంకేం చేసేది లేదా? దేవుని వాక్యం అంటుంది. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలు మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటాడు. కాబట్టి రక్షింపబడి ఉచితముగా రక్షింపబడిన మనము ఏం చేయాలంట? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని సృష్టించినాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని సృష్టించినాడు. మన పితరుడైన అబ్రహాము, ఆయన ఎలా నమ్మినాడు దేవుణ్ణి? ఆయన నమ్మకం అంట. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అంటాడు. సో కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడ్డది. అయితే దేనిని బట్టి దేవుడు నీతిగా ఎంచాడు? ఆయనను నీతిమంతుడు అంటున్నాడు. నీతిమంతుడైన అబ్రహాము ఎలా నీతిమంతుడైనాడో మనం చూస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటాడు. దేని బట్టి? మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రము కాక 22వ వచనం. విశ్వాసము అతని క్రియలతో కూడినదై కార్యసిద్ధి కలగజేయుననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది అంటాడు. హల్లెలూయా. విశ్వాసము ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? క్రియల వలన పరిపూర్ణమవుతుంది అంట. హల్లెలూయా. మన పితరుడైన అబ్రహాము తనకున్న విశ్వాసము నీతిమంతుడుగా ఆయన ఎప్పుడు ఎంచబడినాడంటే తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని వచ్చి బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు ఏమైనదంట? ఆయన నీతిమంతుడు అని దేవుడు సర్టిఫై చేసినాడు. కాబట్టి నీ విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? అది క్రియారూపము దాల్చినప్పుడు పరిపూర్ణమవుతుంది. మన విశ్వాసము క్రియారూపము దాలిస్తే, అందుకని దేవుడు అంటాడు, విశ్వాసము ద్వారా కృపచేత దేవుని వరాన మీరు రక్షింపబడ్డారు. అయితే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మీరు క్రీస్తు యేసునందు సృష్టింపబడిన నూతన మనుషులుగా చేయబడినారు అని దేవుడు చేసిన పని అయి ఉన్నారని దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి రక్షింపబడ్డాం, ప్రభువులో విశ్వాసం ఉంచాం, ఆయన మరణ పునరుత్థానంలో తిరిగి లేచాం, ఆయనతో పాటు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న స్థాయిలో దేవుడు మనల్ని పెట్టాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అనుసరించాలి. అందుకని అబ్రహామును చూపిస్తూ అంటున్నాడు, అబ్రహాము ఎప్పుడు నీతిమంతుడైనాడు అంటే అతడు తన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటాడు. అతని విశ్వాసము ఎప్పుడు పరిపూర్ణమైనది? తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు. అప్పుడు దేవుడు అంటాడు, గో ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడవని నీతిమంతుడవని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఉద్యోగానికైనా వెళ్ళండి, ఫస్ట్ ఏముంటుంది? ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిన తర్వాత సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, అతనికి ట్రైనింగ్ ఉంటుంది. ఏముంటుంది? ట్రైనింగ్. మిలిటరీకి వెళ్ళాడు అనుకోండి, ఆ మిలిటరీలో ట్రైనింగ్ ఉంటుంది. ఏ ఉద్యోగానికన్నా వెళ్ళండి, సెలెక్ట్ అయితే తప్పకుండా ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్లో చాలామంది నిలబడలేక వచ్చేస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసిన వానికే స్థానం ఇస్తాడు, పొజిషన్ ఇస్తాడు. ట్రైనింగ్ పూర్తి చేసిన వాడికే పొజిషన్ ఉంటుంది, ఆ పొజిషన్లో ఉన్నవాడికే జీతం ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి మనము ఫ్రీగా ఉచితముగా దేవుని చేత ఎన్నుకోబడి రక్షింపబడ్డాము. అయితే విశ్వాసపు క్రియల్లోనికి మనము ఏం చేయాలంట? వెళ్ళాలి, అనుసరించాలి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయవలెను అంటున్నాడు. అయితే నీతిమంతులైన వారు రక్షింపబడుట
సులభమా దుర్లభమా అనే మాటని మనం గమనిస్తే దేవుని వాక్యం అంటుంది సులభము కాదు, అది దుర్లభమే, చాలా కష్టమైనదే అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఒక ఉపమానాన్ని చూద్దాం. ఇక్కడ ఎలా దుర్లభం అవుతుంది అనే మాట మనం గమనిద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనము నుండి. లూకా సువార్త 15వ అధ్యాయం 4 నుంచి 7 వరకు. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. సో కాబట్టి రక్షింపబడుట సులభము కాదు, దుర్లభమే అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక మనుషునికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. అందులో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ కాపరి వెళ్ళిపోయినాడు. 99 గొర్రెలను అరణ్యంలోనే, ఆ తప్పిపోయిన గొర్రె దొరికింది. దాన్ని తీసుకొని మళ్ళీ ఎక్కడికి రావాలి? మందగాడికి రావాలి, 100 గొర్రెల కాడికి రావాలి, 99 గొర్రెల కాడికి రావాలి కదా. అక్కడికి రాలేదు. ఎక్కడికి పోయినాడట? ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళి తన చుట్టూ ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను పిలిచి, తప్పిపోయి నా గొర్రె నాకు దొరికింది అని చెప్పి గొప్ప సంతోషంతో వారందరికీ ఏం చేసినాడట? విందు ఇచ్చినాడంట. వాళ్ళందరితో కలిసి సంతోషించినాడంట. అంటూ 7వ వచనంలో అంటున్నాడు, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 గొర్రెల కంటే, నీతిమంతుల కంటే, ఆ నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై కలుగు సంతోషము అధికమైనది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యంలో విడిచిపెట్టడము అంటే యాక్చువల్గా అవి మారడానికి ఇష్టపడలేని గొర్రెలు అన్నమాట. ఏంటంట? నీతిమంతులే కానీ మార్పు లేదు, నీతిమంతులే కానీ మారడానికి ఇష్టపడని వారు. అందుకని అంటాడు, మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనస్సునందు ఒక్క పాపి విషయమై దేవుడు అధికమైన సంతోషము పొందుతాడంట. ఇశ్రాయేలు ప్రజలని మనం గమనిస్తే ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి అక్కడి నుంచి వారిని తీసుకొని వచ్చాడు. పస్కా గొర్రెపిల్ల యొక్క మాంసమును వారు తిన్నారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. ఆ తర్వాత మారాను మధురముగా మార్చిన జలములను తాగారు, బండలో నుంచి వచ్చిన నీళ్లు తాగారు, పరలోకం నుండి వచ్చిన మన్నాన్ని 40 సంవత్సరాలు భుజించారు. దేవుడు వారి పక్షంగా యుద్ధములు చేశాడు. దేవుని స్వరము విన్నారు. సీనాయి దగ్గర దేవుని యొక్క స్వరాన్ని గంభీరంగా విన్నారు. అలాంటి వారు ఏమైపోయారంట? అరణ్యములోనే ఏమైపోయారు? నశించిపోయారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనిస్తే, బాప్తీసం పొందారు. ఎక్కడ అంటే సముద్రములో. ఐగుప్తు నుంచి విడుదలయ్యారు. పస్కా గొర్రెపిల్ల మాంసం తిన్నారు, గొర్రెపిల్ల రక్తము కింద నుంచి వచ్చారు, మన్నా తిన్నారు, బండలోంచి నీళ్లు తాగారు, ఇంకా దేవుని స్వరము చెవులార విన్నారు. కానీ అరణ్యంలో నశించిపోయారంట. చదవండి 1 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంవరింపబడిరి. ఏం లేరంట? గొర్రెపిల్ల మాంసం తిన్నారు, గొర్రెపిల్ల రక్తం కింద నుంచి వచ్చారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, ఆరిన నీళ్ళ మీద నడిచారు, మన్నా తిన్నారు, బండలో నుంచి వచ్చిన నీళ్లు తాగారు, మారాను మధురముగా చేయబడిన ఆ నీళ్లు తాగారు, దేవుని స్వరము చెవులారా విన్నారు. కానీ దేవునికి ఇష్టలుగా ఉండకపోవటం వలన ఏమైపోయారంటే వారు అరణ్యములో నశించిపోయారు. ఈ 99 గొర్రెల వల్లనే, 99 నీతిమంతుల వల్లనే ఉన్నారు వాళ్ళు. అరణ్యములో విడిచిపెట్టబడిన గొర్రెల వల్లే ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, మారడానికి ఇష్టపడని వారు రక్షింపబడుట దుర్లభం అంటున్నాడు. మనము ప్రతిరోజు మారాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి, నేర్చుకుంటూ మారుతూ ఉండాలి. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతులు రక్షింపబడుట దుర్లభం. అలా ఎవరు రక్షింపబడరంట? నీతిమంతులే కానీ మారడానికి ఇష్టపడని వారు రక్షింపబడడం అనేది దుర్లభం అంటున్నాడు. దేవుడట మనము మారాలని దేవుడట ఆలస్యం చేస్తున్నాడట ఆయన రాకడని. మనము మారాలని దేవుడు తీర్పును ఆలస్యం చేస్తున్నాడు, ఉగ్రతను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కానీ మనమేమో మారు మనసును ఆలస్యం చేస్తూ ఉన్నామంట. దేన్ని ఆలస్యం చేస్తున్నాం? మారు మనసును ఆలస్యం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనిస్తాము. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. దేనికోసం అంటే మనము మారాలని. కానీ మనం ఏం చేస్తున్నామంట? ఆ మారు మనసుని వాయిదా వేస్తూ రేపు మారుదాంలే, ఎల్లుండి మారుదాంలే, వచ్చే సంవత్సరం మారుదాంలే అని చెప్పి ఏం చేస్తున్నామంట? మారు మనసుని వాయిదా వేస్తున్నామంట మనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం.
కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని ఆయన కోరుచున్నాడు. మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడట. ఏం కలిగి ఉన్నాడు? దేవుడేమో మనము రక్షింపబడాలని ఇంకా ఓపిక పడతా ఉన్నాడు. ఇంకా లేట్ చేస్తావు, ఇంకెప్పుడు వస్తావయ్యా అని చెప్పి మనం అడుగుతున్నాం. నీ రాకడ ఇంకెప్పుడయ్యా త్వరగా రమ్మని మనం అంటున్నాం. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే మారు మనసు పొందుతారేమో ఇంకా కొంతమంది అయినా అని. కానీ మనం ఏం చేస్తున్నామంట? చూద్దాంలే, సమయం ఉందిలే, టైం ఉందిలే, అప్పుడే ఏం తొందర ఉంది. మారు మనస్సుని మనం ఏం చేస్తున్నామంట? ఆలస్యం చేస్తున్నామని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మారడానికి ఇష్టపడని వారు రక్షింపబడుట ఏంటిదంట? దుర్లభం అంటున్నాడు. రెండో విషయాన్ని గమనిద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే ఇక్కడ యెరూషలేము పట్టణం నుంచి ఎరికో పట్టణానికి దిగి వెళ్తున్నటువంటి ఒక మనుష్యుని మనం చూస్తాము. యెరూషలేము నుండి ఎరికోకు ఒక మనిషి దిగి వెళ్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 37 వరకు మనం గమనిస్తే అలా దిగి వెళ్తున్నటువంటి వ్యక్తినట దొంగలు వచ్చి అతన్ని కొట్టి అతన్ని దోచుకొని కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళారంట. అతని వస్త్రములు దోచుకొని కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళారు. యెరూషలేములో ఉండాల్సిన వాడు, దేవుని మందిరంలో ఉండాల్సిన వాడు, పరిశుద్ధుల మధ్యలో ఉండాల్సిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరికోకు వెళ్తున్నాడు. ఎరికో అనే శాపగ్రస్తమైన పట్టణానికి దిగి వెళ్తుండగా దొంగల చేత కొట్టబడి వస్త్రములు దోచుకోబడి కొర ప్రాణముతో విడవబడిన స్థితిలో ఉన్నాడు. అయితే అప్పుడు ఆ దారి గుండా ఒక యాజకుడు వచ్చాడు. హల్లెలూయా! ఎవరు వచ్చారంట? యాజకుడు వచ్చాడు. చూశాడు, కొర ప్రాణంతో ఉన్నాడు, పక్క నుంచి జరిగిపోయాడంట. ఆ తర్వాత లేవీయుడు ఒకడు వచ్చాడు, చూశాడు, పక్కకు జరిగి వెళ్ళిపోయాడు. ఈ ఇద్దరు ఎవరు కూడా అతనికి సహాయము చేయలేదు. కానీ ఒక సమరయుడు వచ్చాడు. వచ్చి అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి అతని గాయములను కడిగి నూనె పోసి ద్రాక్షారసం పోసి వాటిని కట్టి అతన్ని తన గాడిద మీద ఎక్కించుకొని పూటకూళ్ళ ఇంటి వాని దగ్గరికి తీసుకెళ్ళి అతనికి చెప్పి అతనికి భోజనం పెట్టించి ఇతని సంగతి నువ్వు చూసుకో అని అతనికి కొంత ధనమిచ్చి 2 దేనారములు ఇచ్చి నేను మరలా వస్తాను, మరలా వచ్చినప్పుడు ఇంకా నువ్వు ఏదైనా ఎక్కువ ఖర్చు పెడితే నేను ఇస్తాను అని చెప్పి అతన్ని పరామర్శించి అక్కడి నుంచి వెళ్ళినాడు. అప్పుడు యేసు ప్రభువారు అంటారు, ఈ ముగ్గురిలో ఆ దొంగల చేత కొట్టబడిన వానికి పొరుగువాడు ఎవడు? హల్లెలూయా! హల్లెలూయా! ఎవరు పొరుగువాడంటే అప్పుడు ఆ పరిచయాలు అంటారు ఏమని అంటే, దొంగల చేత కొట్టబడిన వానికి ఎవడు సహాయం చేశాడో వాడే అతనికి పొరుగువాడు అంటాడు. హల్లెలూయా! సో యాజకుడు, దేవుని మందిరంలో సేవ చేసే యాజకుడేమో చూసి పక్కకు వెళ్ళిపోయాడు. దేవుని నీతిని కట్టడలను అనుసరించే లేవీయుడేమో చూసి పక్కకు వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు వచ్చి అతనికి సహాయము చేసినాడు అంట. అంటే ఇక్కడ ఒక సమరయునికి ఉన్నటువంటి వాక్య ప్రత్యక్షత ఆ యాజకునికి లేవీయునికి లేదన్నమాట. హల్లెలూయా! యాజకుడు నీతిమంతుడే, లేవీయుడు నీతిమంతుడే. కానీ వీళ్ళకేం లేదు? ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించాలి. మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు ప్రధాన ఆజ్ఞ ఎలా నెరవేరుస్తావు? కాబట్టి ప్రధాన ఆజ్ఞను కూర్చున్నటువంటి ప్రత్యక్షత వారికి లేదు అన్నమాట. ఒక సమరయ్యనుకున్న వాక్య ప్రత్యక్షత లేవీయునికి లేదు, యాజకునికి లేదు. కాబట్టి నీతిమంతుడైన యాజకుడే, నీతిమంతుడైన లేవీయుడే. కానీ రక్షింపబడుట సులభమా దుర్లభమా? దుర్లభమే. హల్లెలూయా! అంటే ఒకటి, మారడానికి ఇష్టపడని వారు రక్షింపబడుట దుర్లభం. 2, దేవుని వాక్య ప్రత్యక్షత లేని వారు రక్షింపబడుట దుర్లభం అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరొక లేఖన భాగం చదువుదాము. 3వ విషయాన్ని గమనిద్దాము. 3వ విషయం పేతురుపత్రిక 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ మనము నీతిమంతుడైన వాడు రక్షింపబడుట దుర్లభమా దుర్లభమా అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి మాట, మారు మనసు అక్కరలేని వారు రక్షింపబడుట దుర్లభం. తర్వాత దేవుని వాక్య ప్రత్యక్షత, దేవుని వాక్యంలో ప్రధానమైన విషయాలకు సంబంధించినటువంటి వాక్య ప్రత్యక్షత లేని వారు రక్షింపబడుట దుర్లభం అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 3వ విషయాన్ని గమనిస్తే 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుగా బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చాలు. ఇక్కడ
లోతు అనేటువంటి నీతిమంతుని మనం చూస్తూ ఉన్నాం. ఇతడు నీతిమంతుడే, కానీ ఎక్కడున్నాడట? సొదొమ గొమొర్రా అనే ఘోరమైన పాపంలో జీవించే ఆ పట్టణంలో ఉన్నాడు ఈయన. హల్లెలూయా. ఎక్కడున్నాడు? ఓ దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు, వ్యభిచారుల మధ్యలో ఉన్నాడు. వాళ్ళ మధ్యలో ఉండి ఏం చేస్తున్నాడట? ఈయన నీతిగానే ఉన్నాడు, కానీ వాళ్ళు చేసే క్రియలను చూసి తాను బాధపడుతూ ఉన్నాడట. నీతిగల తన మనస్సు చేత మనస్సు నొప్పించుకుంటూ ఉన్నాడంట. ఎక్కడున్నాడు ఈయన? పాపుల మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 100 మంది నీతిమంతుల మధ్యలో ఒక పాపి బతకవచ్చు. 100 మంది నీతిమంతుల మధ్య ఒక పాపి ఈజీగా బతకవచ్చు. కానీ 100 మంది పాపుల మధ్య ఒకడు నీతిగా బతకడం, అందరూ ఏమంటారు తెలుసా? ఏమరా నువ్వు పైనుంచి దిగొచ్చినావా అంటారా? ఏమంటారు? ఒక్కడు నీతిగా ఉండి మిగతా వాళ్ళంతా అవినీతిగా ఉన్నారనుకో, ఏమంటారు? వాడిని బతకనిస్తారా? కాబట్టి లోతు కూడా అలా ఉన్నాడు అనమాట. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడు. అతడు వారు చేసే క్రియలు చూసి బాధపడుతూ ఉన్నాడంట. తన మనసు నొచ్చుకుంటుంది అంట. కారణం ఏంది అంటే ఇతనికి ఆత్మీయ సహవాసము లేదు. ఇతన్ని అబ్రహాము ఒక టైంలో రక్షించాడు. శత్రువులు వచ్చి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దోచుకొని వెళ్తున్నప్పుడు లోతుని అతని యొక్క ఆస్తిని దోచుకొని వెళ్ళారంట. అబ్రహాము వెళ్ళి 5 రాజులతో యుద్ధం చేసి లోతును విడిపించి లోతు ఆస్తిని విడిపించుకొని తీసుకొని వచ్చాడు. లోతు మందల్ని విడిపించి తీసుకొని వచ్చాడు. అప్పుడైనా లోతు ఏం చేయాల్సిండే? అబ్రహాము దగ్గరికి వచ్చేయాల్సిండే ఆ పట్టణాలను వదిలి. కానీ అతడు రాలేదు. సొదొమ గొమొర్రా పట్టణాలలోనే ఆయన కాపురం ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ సహవాసం లేకపోతే రక్షింపబడుట దుర్లభం, సులభం కాదు. కాబట్టి మనము ఎక్కడుండాలంట? సహవాసంలో ఉండాలి. నాకు దేవుడు ఉన్నాడు, నేను ఆయనకున్నా, ఆయన నాకున్నాడు, ఇంకా నాకు ఎవరితో పని లేదు అనొద్దు. హల్లెలూయా. ఎవరు కావాలట? అందరితో కలిసి సమాజముగా కూడి దేవుని వెంబడించాలి, దేవుని ప్రేమించాలి. ఎందుకంటే ఆత్మీయ సహవాసం లేకపోతే నీవు రక్షింపబడుట దుర్లభం అనే మాట మనం లోతు దగ్గర ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. అతడట దినదినము తన మనస్సు నొప్పించుకొనుచూ ఉండెను అనే మాట చూస్తాం. దుర్మార్గుల మధ్యలో వారి ప్రవర్తన చూస్తూ ఉన్నప్పుడు అతడు నొప్పించుకుంటూ ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఈ లోక స్నేహం దేవునికి వైరం అంటాడు. ఈ లోక స్నేహం, లోతు సొదొమ గొమొర్రా అనేటువంటి లోకం యొక్క స్నేహాన్ని ఇష్టపడ్డాడు. అబ్రహాము యొక్క సహవాసాన్ని ఇష్టపడలేదు, కానీ దేన్ని ఇష్టపడ్డాడంట? సొదొమ గొమొర్రా సహవాసాన్ని ఇష్టపడ్డాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ లోక స్నేహం దేవునికి వైరం, లోకంతో స్నేహం చేయగోరువాడు దేవునికి శత్రువగును అంటాడు. హల్లెలూయా. కాబట్టి లోతు నీతిమంతుడే, కానీ ఆత్మీయుల సహవాసము లేనందువలన అతడు ఏమవుతున్నాడట? రక్షింపబడుట దుర్లభం అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిది, మారు మనసు అక్కరలేని వారు రక్షింపబడుట దుర్లభం. తర్వాత దేవుని వాక్య ప్రత్యక్షత, ప్రధాన విషయాలను గురించిన దేవుని వాక్య ప్రత్యక్షత లేని వారు రక్షింపబడుట దుర్లభం. తర్వాత ఈ లోతు దగ్గర మనం చూస్తూ ఉంటున్నాం, ఆత్మీయ సహవాసం లేని వారు రక్షింపబడుట దుర్లభం అనే మాట చూస్తున్నాం. 4వ విషయాన్ని గమనిద్దాం. 4వ విషయాన్ని లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే, ఒక పరిసయ్యుడు ఒక సుంకరి దేవుని మందిరానికి వచ్చి వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారంట. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి, ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారట? పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడట, దేవా, నేను ఈ వ్యభిచారుల వలనైనను, దొంగల వలనైనను, అన్యాయస్తుల వలనైనను నేను లేను. నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా, నా దశమ భాగం ఇస్తూ ఉన్నా, నేను ఇతరుల వల్ల లేను, ఈ సుంకరి వల్ల లేను నేను అని చెప్పి తనలో తాను చెప్పుకొనుచున్నాడట. తనకు తాను చెప్పుకుంటున్నాడట, నేను చాలామంది కంటే వాడికంటే బాగున్నా, వీడికంటే బాగున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఈ సుంకరి కంటే నేను బాగున్నా. తనకు తాను ఏం చేస్తున్నాడట? తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడట. కానీ సుంకరి ఏం చేస్తున్నాడంటే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుము అని అడిగాను. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, తన గొప్పలన్నీ చెప్పుకుంటున్నాడు. ఏమని? నేను వాడి వల్ల లేను, నేను దొంగ వల్ల లేను, అన్యాయస్తుని వల్ల లేను, వ్యభిచారి వల్ల లేను, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, దశమ భాగం ఇస్తున్నా, ఇగో ఈ పాపి అయిన సుంకరి వల్ల లేను అని తనను తాను తనకంటే తక్కువ వారితో పోల్చుకుంటూ ఉన్నాడు. ఎవరితో పోల్చుకుంటున్నాడు?
నేను ఆమెలాగలేను, నేను ఈమెలాగలేను, నేను చాలా బాగున్నా, మనం పోల్చుకుంటాం కదా. కానీ ఎవరితో పోల్చుకోవాలి నువ్వు? నీ పక్క వాళ్ళతో కాదు నువ్వు పోల్చుకోవాల్సింది. ఎవరితో పోల్చుకోవాలి? దేవునితో పోల్చుకోవాలంట. మీరు దేవుని పోలిక చొప్పున నడుచుకొనుడి అంటాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటాడు. ఎవరి పోలిక రావాలి? దేవుని పోలికలోనికి నిన్ను పోల్చుకొని చూసుకుంటే రొమ్ము కొట్టుకొని దేవా నేను పాపిని అనకుండా నీవు ఉండలేవు అంట. హల్లెలూయా. ఏమనలేవట? ఆయనను నువ్వు పోల్చుకుంటే ఎందుకు ఆయనను పోల్చుకోవాలి మనం? పక్క వాళ్ళని ఎందుకు చూడొద్దు? ఆయనను ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలంటే నువ్వు ఆయన పోలికలో తయారు చేయబడ్డావు, ఆయన స్వరూపంలో నువ్వు తయారు చేయబడ్డావు. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన స్వరూపం ఇంకా ఉందా? నీ పోలిక నాలో ఉందా? నీ పోలికలోనికి నేను వచ్చానా? ఇంకేమైనా మారాలా? ఇంకేమైనా సరి చేసుకోవాలా అని చెప్పి ఆయన పోలికను నువ్వు చూసుకుంటే నువ్వేమంటావంట? దేవా నేను పాపిని, నన్ను కరుణించమని చెప్పి ఆ సుంకరి వలె ప్రార్థన చేస్తావు. నువ్వు నీకున్న గొప్పలు చూసుకొని నీకంటే తక్కువ వారినితో పోల్చుకొని అతనికి ఏముందట? నీతిమంతుడే, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాడు, దశమ భాగం ఇస్తాడు క్రమం తప్పకుండా, దొంగలాగా లేడు, వ్యభిచారిలాగా లేడు, అన్యాయస్తులాగా లేడు, నీతిమంతుడే. కానీ ఏముంది? తనకంటే తక్కువ వారితో పోల్చుకొని ఆత్మీయ గర్వం వచ్చింది ఆయనకి. ఏముంది? ఆత్మీయ గర్వం ఉన్నవారు రక్షింపబడుట దుర్లభం. నీతిమంతులే కానీ ఆత్మీయ అతిశయం, ఆత్మీయ గర్వం ఉంటే రక్షింపబడుట ఏంటిదంట? దుర్లభం అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఆయన స్వరూపం మన యందు ఏర్పడు వరకు. చదవండి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిక మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని అబ్రాహాం గారు మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి అంటున్నాడు. ఎవరిని పోలి నడుచుకోవాలి? ఎవరితో చూసుకోవాలి? నువ్వు దేవునితో చూసుకోవాలి. దేవునిలాగా నా మనస్సు ఉందా? దేవునిలాగా నా స్వరూపం ఉందా? దేవునిలాగా నా ప్రవర్తన ఉందా? పక్కోడితో చూసుకుంటే నువ్వే గొప్ప అనిపిస్తావు. పక్కోడితో పోల్చుకుంటే ఆడికంటే నేనే బాగున్నా, ఈడికంటే నేనే బాగున్నా, ఈడికంటే నేనే బాగున్నా అనిపిస్తుంది. కానీ దేవుని వైపు చూస్తే ఏమనిపిస్తుంది? అయ్యో ప్రభా రొమ్ము కొట్టుకుంటామంట, నన్ను కనికరించిన ఆయన నేను పాపిని అని ప్రార్థన చేస్తామంట. డీసెంట్ ప్రార్థన చేస్తున్నాడు ఆయన పరిచయుడు, తనలో తాను ఎవరికి వినబడకుండా. కానీ ఈ సుంకరి ఏం చేస్తున్నాడు? రొమ్ము కొట్టుకొనుచు కేక వేస్తూ దేవా నేను పాపిని అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఎప్పుడైనా రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేసావా? ఎప్పుడైనా కన్నీరు విడిచి ప్రార్థన చేసావా? ఎప్పుడు చేస్తావు నువ్వు అంటే నువ్వు దేవుణ్ణి చూస్తే చేస్తావా ప్రార్థన. ఇంకా ఏమంటారు, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ధర్మశాస్త్రము వినబడకుండా, దేవుని వాక్యము వినబడకుండా తన చెవిని తొలగించుకొనువా అని ప్రార్థన యెహోవాకు హేయము అంటాడు. దేవుని వాక్యము వినకుండా చెవి ఎవరైతే తొలగించుకుంటున్నారో వారి ప్రార్థన దేవునికి అసహ్యం వేస్తుందంట. అంటే నీ ప్రార్థన నువ్వు చేయాలి అంటే దానికి ముందు దేవుని వాక్యము నువ్వు వినాలి, దేవుని వాక్యము నువ్వు ధ్యానించాలి, దేవుని స్వరము నువ్వు వినాలి. దేవుని స్వరము విని, దేవుని వాక్యం వినుటకు ఇష్టపడిన నీ చెవు, అప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడట? వింటాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆత్మీయ గర్వము కలిగిన వారు రక్షింపబడుట దుర్లభం అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనం, లాస్ట్ వచనాన్ని మనం గమనిద్దాము. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి వచ్చాడు. 10వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని ఒక యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవము పొందాలంటే నేనేమి చేయాలి? పరలోకం పోవాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. హల్లెలూయా. ఎవరు? ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి అడుగుతున్నాడు, నేను పరలోకం పోవాలి, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, దేవుని ఆజ్ఞలన్నీ పాటించు అన్నాడు. ఏమన్నాడు? దేవుని ఆజ్ఞలన్నీ పాటించు, దొంగతనం చేయకు, నరహత్య చేయకు, వ్యభిచారం చేయకు, నీ పొరుగువాని ఆశించకు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకు, ఇవన్నీ పాటించు, నీకు నిత్య జీవం దొరుకుతుంది అన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే, బాల్యం నుండే ఇవన్నీ నేను చేస్తున్నా అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువగా ఉంది, నీకున్నదంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు, నీ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నువ్వు అన్నీ పాటిస్తున్నా అంటున్నావు కాబట్టి నీకు ఒకటే కొదవగా ఉంది,
నీకున్నాయి అమ్మేసి నా ఏమంటారా నేను చూసుకుంటా నీ సంగతి అన్నాడు. అతడట మిగుల ఆస్తి గలవాడై ఉండెను గనుక ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. ఏమైనాడు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, నీతిమంతుడే, చిన్నప్పటి సంధి ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాడు, నీతిమంతుడే. కానీ ఒకటి కొదవగా ఉంది. ఏంటా కొదవ? ధనమునకు దాసుడై ఉన్నాడు ఆయన. దేనికి దాసుడైనాడట? ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు. ఉంటే దేవునికన్నా దాసుడిగా ఉండాలి, లేకుంటే సిరికన్నా దాసుడిగా ఉండాలి. ఇద్దరు యజమానులకు ఒకడు ఏమంటారు దాసుడిగా ఉండనేరడు. ఒకరికి దాసుడిగా ఉంటే ఇంకొకరికి దాసుడిగా ఉండలేడు. కాబట్టి యవనస్తుడు ఏమంటున్నాడంటే మిగుల ఆస్తితో ఉన్నాడు, నేను దేవుని ప్రేమిస్తున్నా, దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నా అంటున్నాడు. నువ్వు దేవుని ఆజ్ఞలు అనుసరించిన నీతిమంతుడవైనా సరే నీకు ఒకటి కొదవగా ఉంటే నీవు రక్షింపబడుట దుర్లభం. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడవే, నువ్వు ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నావు, కానీ నువ్వు రక్షింపబడుట దుర్లభం. కారణం ఏంది అంటే నువ్వు దేవునికి దాసుడవుగా లేవు. దేవుని ఏమంటారు ధనమునకు నీవు దాసుడవుగా ఉన్నావని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. సో కనుక అతడు నీతిమంతుడే కానీ ఏం లేదంట ఒకటి కొదువగా అతనికి ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యంలో పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళు దేవాలయంలోనికి ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు 3వ అధ్యాయంలో ఒక పుట్టుకతో భిక్షగాడు, పుట్టుకతో కుంటివాడు ఆ దేవాలయం దగ్గర పడి ఉన్నాడు. ఈ పేతురు, యోహాన్లు రాగానే ఏం చేశాడంట? చేయి చాపాడంట, వీళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి. అప్పుడు పేతురు అన్నాడంట, అందరూ వినండి, పేతురు అన్నాడంట, మా దగ్గర వెండి బంగారాలు లేవు నీకు ఇవ్వడానికి, మా దగ్గర ఉన్నదే నేను మీకు ఇస్తాను, నజరేయుడైన యేసు నామమున లే అని చేయబట్టి అతన్ని ఏం చేశాడంట? లేపినాడు. ఎవరైనా పుట్టుకతో తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడే అతడు కుంటివాడు, పుట్టుకతో కుంటివాడు. పేతురు చేయబట్టి లేపినాడంట, లే యేసు నామమున అనగానే దిగ్గున లేచి గంతులు వేస్తూ దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళినాడు. ఏం లేదు వీళ్ళ దగ్గర, వెండి బంగారాలు లేవు, కానీ ఏముంది? యేసు నామమున ఒకడు తిరిగి లేస్తాడు అని ప్రత్యక్షత ఉంది వాళ్ళకి. ప్రత్యక్షతల ఐశ్వర్యం వారు కలిగి ఉన్నారు. వెండి బంగారాలు లేవు వాళ్ళ దగ్గర. అదే 4వ అధ్యాయానికి వచ్చేసరికి సంఘమంతా కూడా వారి స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారంట. తీసుకొచ్చి ఈ పేతురు పాదాల యొద్ద పెట్టారంట. చదవండి 4వ అధ్యాయం 34వ వచనం. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. చాలు. సో కాబట్టి ఏమైనారట? ఒకప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ లేదు, కానీ 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఏముంది? వాళ్ళ పాదాల యొద్దకు వచ్చినాయట మొత్తం. దేవుని పనిలో నీవు నిలబడితే ధనము నీ పాదాల దగ్గరికి వస్తుంది. ధనానికి నువ్వు దాసుడవు కావద్దు, ధనమే నీకు దాసురాలు అవ్వాలంట. పైస కోసం పీ తింటారు అంటారు కదా, ఏమంటారు? ఏం చేస్తారట? దేనికైనా తెగబడతారు. పైస కోసం నువ్వు ఏదైనా చేయడం కాదు, నువ్వు దేవునిలో సరిగా ఉంటే, దేవుని పనిలో సరిగా ఉంటే ధనమే నీ పాదముల యొద్దకు వస్తుంది. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఆత్మల భారముతో పనిచేసే వారి పాదాల యొద్దకు ధనం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆర్థిక సమస్యలన్నిటికీ సొల్యూషన్ ఎక్కడుంది అంటే మనం దేవుని పనిలో ఉంటే మన ఆర్థిక సమస్యలన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది అట. హల్లెలూయా. చిన్నదో పెద్దదో నువ్వు దేవుని పని చేస్తూ ఉంటే దేవుడు నీ సమస్య, ఆర్థిక సమస్యలను విడిపిస్తాడు, ఆర్థిక సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాడు. కాబట్టి పేతురు, యోహాన్ల దగ్గర డబ్బులు లేవు, వెండి లేదు, బంగారం లేదు, కానీ దేవుని పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే ఒక సమయం వచ్చేసరికి చూస్తే ధనమంతా వారి పాదాల దగ్గరికి వచ్చి చేరింది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఈ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు కాబట్టి ఏమైనాడట? ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినాడు అనే మాట చూస్తున్నాం. ధనమునకు దాస్తులైన వారు నీతిమంతులైనా సరే రక్షింపబడుట దుర్లభం. విత్తువాని ఉపమానంలో విత్తుతూ ఉన్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్నేమో ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్నేమో మంచి నేలలో పడ్డాయి. అయితే అక్కడ ముండ్ల పొదల్లో పడ్డ విత్తనం గురించి రాయబడిన దగ్గర ఏమంటాడంటే ఐహిక విచారములు ధనమోసము, ఐహిక విచారములు ధనమోహము, ఐహిక విచారములు ధన భోగము అనే మాట 3 సువార్తల్లో రాయబడి ఉంది. సో ధనము అనే మోసం ఏం చేస్తుందంట? మనం వింటున్నటువంటి దేవుని వాక్యం ఎదగకుండా చేస్తుందంట. ముండ్ల పొదల్లో పడ్డ విత్తనంలాగా ఉంటుంది. నీ మనసు దేవుని మీద కంటే ధనం మీద ఎక్కువ ఉంటే అది ఎదగదు ఎన్నడున్నా. ఎందుకంటే ఈ ఐహిక విచారములు అనే
ధనమోసము ఏం చేస్తుందంటే దానిని అణిచివేస్తుంది, దేవుని వాక్యాన్ని అణిచివేస్తుంది, నువ్వు విన్న ఉపదేశాన్ని అణిచివేస్తుంది, నువ్వు విన్నటువంటి ప్రత్యక్షతను అణిచివేస్తుంది. కాబట్టి నీతిమంతులైనా సరే, దేవుని ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నా సరే, ఒకటి కొదువగా ఉంటే, ధనమోసం ఉంటే, ధనమోహం ఉంటే, నీవు రక్షింపబడుట దుర్లభం అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. మనము సజీవమైన రాళ్ల వల్లే కట్టబడుచున్న దేవుని మందిరాలుగా మనం ఉన్నాం. కాబట్టి దేవుని మందిరాలుగా ఉన్నటువంటి మనము ఏం చేయాలంట? రక్షింపబడే వారికి మనము సహకరిస్తే మన అపరాధములన్నీ కప్పబడతాయని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎవరికి సహకరించాలి? రక్షింపబడే వారికి మనం సపోర్ట్ చేయాలి, రక్షింపబడే వారిని మనం ప్రోత్సహించాలి, రక్షింపబడే వారికి మనం సహకరించాలి. అప్పుడు నీ పాపములు, అపరాధములన్నీ కూడా క్రీస్తు రక్తము చేత అవన్నీ కూడా కప్పబడతాయి. అందుకని ఒక పాపి రక్షింపబడుట దేవునికి అధికమైన సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. 5 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభం అనే మాట. మొదటిది, మారడానికి ఇష్టపడని నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారు రక్షింపబడుట దుర్లభం. దేవుని ప్రధానమైన విషయాలు, దాని గురించినటువంటి అవగాహన, జ్ఞానము, ప్రత్యక్షత లేని వారు రక్షింపబడుట అసాధ్యము. నీతిమంతుడే కానీ ఆత్మీయుల సహవాసం లేకపోతే రక్షింపబడుట దుర్లభం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత పరిచయుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మీయమైన గర్వము, అతిశయము ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారు రక్షింపబడుట దుర్లభం. నీతిమంతుడే ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాడు కానీ ఒకటి కొదువగా ఉన్నది, దేవునికి దాసుడుగా లేడు. కాబట్టి రక్షింపబడుట దుర్లభం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమే నాయన, మేము నీతిమంతులమైనను మేము మారడానికి ఇష్టపడకపోతే రక్షింపబడుట దుర్లభం. హల్లెలూయా, హల్లెలూయా. సగబడి తల వంచి ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. ప్రభువా, నీతిమంతులైనా సరే మారకపోతే రక్షింపబడుట దుర్లభం. దేవుని వాక్య ప్రత్యక్షత లేకపోతే రక్షింపబడుట దుర్లభం. ఆత్మీయ సహవాసం లేకపోతే, ఆత్మీయ గర్వము కలిగి ఉంటే రక్షింపబడుట దుర్లభం. ప్రభా, ఇదిగో ధనమోహంలో ఉండి దేవునికి దాసులం అవ్వలేకపోతే మేము రక్షింపబడుట దుర్లభం అనే మాట నీ వాక్యం ద్వారా మేము చూస్తూ ఉంటున్నాం. తండ్రి, నీకు వందనాలు, సహాయం చేయండి. ప్రభా, ఇదిగో మేము రక్షింపబడిన వారి గుంపులో నిలబడుటకు, మీ ఆత్మ సన్నిధిలో నిలబడుటకు సహాయం చేయండి. ఈ సమయాన్ని దీవించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.